ఫస్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టాను. ఇందులో ఆవాల నూనె వేస్తున్నాం. ఈరోజు మటన్ దహీ కుర్మా మనం ఆవ నూనెతో చేస్తున్నాం. ఆవ నూనె ఎప్పుడు వండేటప్పుడు వేడిగా అవ్వాలి. బాగా పొగలు వచ్చిన తర్వాతనే వంట స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే మనం ఏ ఉల్లిపాయలు వేసినా, లేకపోతే కూరగాయలు వేసినా, మటన్ వేసినా, చికెన్ వేసినా చేదెక్కుతుంది. సో ముందు ఆవ నూనె బాగా వేడెక్కాలి, పొగలు కూడా రావాలి. ఆ పొగలు ఆ చేదంతా వెళ్ళిపోతుంది. సో బాగా వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆవ నూనె వేడెక్కింది, చూడండి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, జాపత్రి, లవంగాలు, సాజీరా ఇవి వేసేసి బాగా ఆవ నూనెలో వేగాలి. ఒక్క నిమిషం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అవి వేగాలి. ఇప్పుడు నా చేతిలో కమ్మటి పెరుగుంది, చక్కగా గిల్ల కొట్టాను. ఇప్పుడు ఈ నూనెలో వేసేయాలి. అలాగే ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేయండి. స్టవ్ ఎందుకు ఆఫ్ చేశాను అంటే పైన పడుతుంది, మొత్తం తుల్లిపోతుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అంతేకాని పైన వేసుకుంటే మటుకు నూనె చాలా వేడిగా ఉంది కదా, పైన పడుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మంట పెద్దగా పెట్టేయండి. ఫస్ట్ పెరుగు నూనెలో వేయగానే విరిగిపోతుంది, రవ్వ రవ్వగా అవుతుంది. చక్కగా బాయిల్ రావాలి. బాగా బాయిల్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఒక అరకిలో మటన్ వేస్తున్నాను విత్ బోనే. మటన్ పచ్చివాసన పోయేంత వరకు పెరుగులో కుక్ అవ్వాలి. ఇందులో ఒక 10-15 బాదాం, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేయాలి. ఫస్ట్ పౌడర్ చేద్దాం, తరువాత నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీగా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 స్పూన్లు వేయాలి, కొంచెం ఎక్కువే పడుతుంది. చూడండి ఎంత వేసానో. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి ఎప్పుడు బాగుంటుంది. అదేంటి స్వప్న, నూనెలో వేగాలి కదా డైరెక్ట్గా వేస్తున్నావు అంటే నేను చెప్తాను కదా. చూడండి, ఇలా వేసిన తర్వాత అన్నీ వేసి కుక్ చేస్తే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే రాదు. అందులో మనం ఆవ నూనె వేసాము, పేస్ట్లు ఇవన్నీ వేస్తున్నాం కదా. యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చేస్తున్నానో, ఎలా చెప్తున్నానో అలా చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మనం మటన్ తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పొళ్ళు వేయండి. సగం స్పూను వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కారం వేసాను. ఇప్పుడు మనం వేసింది ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్, రెడ్గా ఉంటుంది కానీ ఎక్కువ కారం ఉండదు. అండ్ ఇప్పుడు మనం చేస్తున్న మటన్ దహీ కుర్మా మైల్డ్గానే ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు. అలాగే కసూరి మేతి వేసాను. కుబానికా మీఠా అని చెప్పి మనం స్వీట్ చేస్తాం కదా, డ్రైడ్ ఆప్రికాట్స్ అవి ఇందులో 3 లేదా 4 వేసుకోండి. మంచి తీయగా లైట్ స్వీట్ వస్తుంది, ఎక్కువ రాదు, కమ్మగా ఉంటుంది. ఆప్రికాట్స్ని మీరు బ్యాగ్లో ఎప్పుడు ఉంచుకోండి, ఒక చిన్న ప్యాకెట్. ఎక్కడికైనా దూరం ప్లేస్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరకకపోయినా, మధ్యలో ఎప్పుడైనా ఆకలేసినా ఒక 2 ఈ డ్రైడ్ ఆప్రికాట్స్ తిని చూడండి. టమ్మీ ఫుల్ అనిపిస్తుంది, అసలు ఆకలి వేయదు. చాలా సేపటి వరకు మనకి ఎనర్జీ వస్తుంది. డేట్స్ అయినా సరే, ఆప్రికాట్స్ అయినా సరే, కిస్మిస్ అయినా సరే, అంజీర్ అయినా సరే చాలా బాగా ఎనర్జీని ఇస్తుంది. అప్పట్లో అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళేవారు, లాంగ్ డిస్టెన్స్ 2-3 రోజులు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలా ఈ ఆప్రికాట్స్, అంజీరు అవి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అవి తింటే చాలా ఎనర్జీ వచ్చేది. అంతెందుకు, ఇప్పుడు మన మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో యుద్ధాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఉండదు. కానీ ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉంటాయి. ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్ ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీని ఇస్తుంది. కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ కూడా డ్రై ఫ్రూట్స్ మనకి ఇస్తాయన్నమాట. పిల్లలైనా సరే, మీరైనా సరే ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు బ్యాగ్లో కొన్ని వేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిది అండ్ మంచి యూజ్ అవుతుంది కూడా. సో ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసాం కదా.
ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, అలాగే మనం తయారు చేసుకున్న చూడండి తిక్కగా అనిపిస్తుంది కదా, ఉడుకుతూ ఉంటే ఇంకా తిక్ అయిపోతుంది, కొంచెం నీళ్లు పడతాయి, మనం నీళ్లు వేసుకోవాలి. ఎప్పుడు మిక్సీ జార్లో ఒకసారి మిక్సీ చేసిన తర్వాత ఇలా మూత పెట్టి ఇలా బాగా షేక్ చేస్తే అందులో ఉన్న పదార్థం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వేసేసుకోవచ్చు, చూడండి కడిగినట్టు అయిపోలా. చాలామంది స్పూన్తో ఇట్లా అనేసి సింక్లో వేసేస్తారు, అలా చేయడం వల్ల చాలా వేస్ట్ అవుతుంది. సో ఇలా మంచిగా కడిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంకా వాటర్ పడుతుంది, ఒకసారి ఉడికిన తర్వాత బాగా థిక్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు వేసేయండి, మటన్ మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసేసుకోండి. అండ్ మూత పెట్టేసి 5-6 విజిల్ రానివ్వండి. కొన్ని కుక్కర్లో 3 విజిల్లో ఉడుకుతుంది మటన్, కొన్నికైతే 7-8 పెట్టినా ఉడకదు. మీ కుక్కర్లో మటన్ ఎంత పెడితే ఉడికితే, ఎన్ని విజిల్లకు ఉడికితే అన్ని విజిల్లు పెట్టుకోండి. నేనైతే ఒక 5 విజిల్లు పెడుతున్నాను, ఈ కుక్కర్లో 5 విజిల్లకు ఉడుకుతుంది. 5 విజిల్స్ వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేశాను, లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మటన్ కుర్మా చేసినా, మటన్ కర్రీ చేసినా, ఫ్రై చేసినా, ఎప్పుడైనా సరే మనం ఉట్టి పప్పు చేసినా సరే కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి డైరెక్ట్గా సర్వ్ చేసుకోకూడదు. మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక బాయిల్ వస్తేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, ఒక ఉడుకు రానివ్వాలి. చూడండి వాటర్ ఎక్కువ వేసాను, ఉడికిన తర్వాత చూడండి కరెక్ట్గా అయింది. మీకు ఇంకొంచెం తిక్కుగా కావాలి అంటే ఇంక కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. కమ్మగా మైల్డ్గా అసలు భలే ఉంటుంది. చపాతీతో, బటర్ నాన్తో, జొన్న రొట్టెతో, బగారన్నంతో, ఫ్రైడ్ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మళ్ళీ ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. మటన్ దహీ కుర్మా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అదిరిపోతుంది. మటన్ దహీ కుర్మా తయారీ విధానం: ముందుగా కుక్కర్లో ఆవ నూనె వేసి బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, జాపత్రి, లవంగాలు, సాజీరా వేసి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తరువాత గిల్ల కొట్టుకున్న పెరుగుని వేయించుకున్న మసాలా దినుసుల్లో వేసి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో బాదాం, బ్రౌన్ ఆనియన్స్ వేసి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో మటన్ ముక్కల్ని వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కసూరి మేతి, కుబానీ వేసి కొంచెం ఇలాచి పొడి, బాదాం, బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ వేసి నీళ్లు పోసి ఒకసారి కలిపి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్లు రానివ్వాలి. తరువాత కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు ఉడికిచ్చాక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ దహీ కుర్మా రెడీ అవుతుంది.